నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ పై లోక్సభలో నేడు ఓటింగ్. రాజ్యాంగ సవరణ ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ. మూడు ప్రధాన బిల్లులపై సుదీర్ఘంగా కొనసాగిన చర్చ. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని స్పష్టీకరణ. టీటీడీ నిధులతో 5,000 ఆలయాలు పూర్తి చేయాలన్న చంద్రబాబు. పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని ఆదేశం. అనకాపల్లి జిల్లాలో 8,175 కోట్లతో లిథియం బ్యాటరీ యూనిట్. 3,000 మందికి ఉపాధి కల్పించనున్న సంస్థ. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో తప్పు జరగొద్దన్న రేవంత్. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే చేపట్టాలని స్పష్టీకరణ. తెలుగు రాష్ట్రాల్లో టారెత్తిస్తోన్న ఎండలు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీలకు పైగా నమోదు. తెలంగాణలో గత 5 రోజుల్లో 10 మంది మృతి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ. 10 రోజుల పాటు ఒప్పందం అమల్లో ఉంటుందన్న డొనాల్డ్ ట్రంప్. యురేనియం నిల్వలు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందన్న ట్రంప్. శాంతి ఒప్పందానికి చేరువలో ఉన్నామని వెల్లడి. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై నేడు సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ జరగనుంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజార్టీ అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మెజార్టీ కావాల్సి ఉంటుంది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగిన చర్చల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిల్లులను ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతిపక్షాలకు చెందిన ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లుల్ని గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అధినియంను ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే ఆ చట్టాన్ని ప్రస్తుత రూపంలోనే ఉంచితే 2029లో మహిళా రిజర్వేషన్లను అమలు చెయ్యలేమని పేర్కొన్నారు. 2026 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుత బిల్లులో ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన ఆర్టికల్ 368(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల మేరకు లోక్సభ సీట్లను పెంచాలని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. మహిళల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టిందన్న కేంద్ర మంత్రి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్సభ సీట్లలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. రొటేషన్ పద్ధతిలోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. आज जो हम ये अमेंडमेंट लेकर के आ रहे हैं, उनका मूल उद्देश्य लोकसभा, राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% सीटें जो आरक्षित करने संबंधी प्रावधानों को लागू करने के उद्देश्य से हैं। इसके लिए संविधान के आर्टिकल 55, आर्टिकल 81, 82, 172, 330, 332 और 333A में संशोधन का प्रस्ताव है। द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट 2023 लोकसभा तथा विधानसभा महिलाओं के लिए लगभग 1 सीटों का रिजर्वेशन, जिसमें SC ST भी शामिल है। सरकार का उद्देश्य महिलाओं के लिए आरक्षित सीटों का वर्तमान में उपलब्ध सीटों के अतिरिक्त इन एडिशन टू और ओवर एंड अबव रखना है, न कि वर्तमान अलोकेशन ऑफ सीट को प्रभावित करना। यहाँ ये भी उल्लेखनीय है कि महिला सीटों हेतु किया जा रहा आरक्षण हॉरिजेंटल यानी कुल सीटों में से 33% होने के साथ साथ वर्टिकल भी है, अर्थात SC और ST के लिए रिजर्व सीटों में भी 33% सीटें महिलाओं की भागीदारी सुनिश्चित करेगा.
పార్లమెంట్లో కూర్చొని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవ్వరికీ ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ఇక్కడ కూర్చున్న వారంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టితో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడడానికి గాని, ఆలోచించడానికి గాని, నిర్ణయం తీసుకోవడానికి గాని వీల్లేదని తెలిపారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूँ। वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूँ। अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूँ। చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము అనుకూలమే అయినా నియోజకవర్గాల పునర్విభజనతో దాన్ని హడావిడిగా ముడిపెట్టడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని విపక్షం పేర్కొంది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశాన్ని నిలదీసింది. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి వాటిపై ఒత్తిడి తెచ్చి నిర్వీర్యం చేయడానికి కేంద్ర సర్కార్ ప్రారంభించిందని, ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంపై బహిరంగ దాడి అని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33% రిజర్వేషన్ను మహిళలకు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. संसद में भारत के हर प्रदेश की भागीदारी 1971 में निश्चित तौर पर तय की गई थी और इसमें परिवर्तन लाने पर रोक लगाई गई थी, लेकिन इस विधेयक के तहत ये सब बदलने जा रहा है। जिस तरह असम में इन्होंने मन चाहे सीटों को काटा पीटा, विपक्षी दलों के नेताओं की सीटों का विभाजन किया और अपने राजनीतिक फायदे के लिए नई सीमाएं बनाई, उसी तरह ये पूरे देश में चला। इसका मतलब ये है कि परिसीमन आयोग में सरकार द्वारा चुने गए 3 जने इस पूरे देश के प्रदेशों का वजूद, देश के लोकतंत्र में उनकी भागीदारी और उनका महत्व तय करेंगे। अगर ये विधेयक पारित होता है तो समझ लीजिए कि इस देश में लोकतंत्र खत्म हो जाएगा। ప్రస్తుతం తీసుకొచ్చిన 3 బిల్లులు సభామోదం పొందిన తర్వాత 543గా ఉన్న లోక్సభ సీట్లు 816కు పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు వీసమెత్తు నష్టమూ జరగదని స్పష్టం చేశారు. दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है उसमें 129 सांसद इस सदन में बैठते हैं। 23.76% दक्षिण के सांसदों का यहाँ शक्ति है। अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97% मतलब 24% होगी। तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है। 3 బిల్లులపై నేడు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ కొర్రీలు పెడుతోందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. జనగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెప్పడం సరికాదన్నారు. ఈ బిల్లు ఆమోదం మహిళల దశాబ్దాల కళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారతకు తన తండ్రి ఎన్టీఆర్ దశాబ్దాల క్రితమే కృషి చేశారని పురంధేశ్వరి గుర్తు చేశారు. I rise to support the 2 bills and the amendment that have been introduced in the House today. This amendment is vital as it facilitates the 33% reservation for women immediately. The proud daughter of that state, which was prepared to empower its women or its daughters even 4 decades ago. I stand in this House, Madam, as the proud daughter of that leader who provided equal rights and properties to the daughters of his state even 19 years before the national law was made, who actually provided
reservations for women in the Mandal Praja Parishads and Jilla Praja Parishads even before the 73rd, 74th Amendment, who provided 30% reservations in government jobs for women to convert them into administrators and officers, who established the first women-only university in my state, who established women police stations in the 80s. That leader is none other than late Shri N.T. Ramarao. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. అయితే గురువారం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడానికి కారణాలు వెంటనే తెలియరాలేదు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున ఈ నోటిఫికేషన్ రావడం అనూహ్యం. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలున్నాయని, అంతే తప్ప ప్రస్తుత సభకు ఇది వర్తించదని ఓ అధికారి తెలిపారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని అందులో ఉన్నట్లు వివరించారు. అంతకు మించి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడంపై వివరాలను వెల్లడించలేదు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023లోని సెక్షన్ 1లో ఉన్న సబ్సెక్షన్ 2 ప్రకారం 2026 ఏప్రిల్ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నోటిఫికేషన్లో న్యాయశాఖ పేర్కొంది. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు నారీశక్తి వందన్ అధినియంను పార్లమెంటు ఆమోదించింది. దీని ప్రకారం 2027 జనగణన తర్వాత 2034 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. కానీ 2029 నుంచే అమల్లోకి తెచ్చేలా కేంద్రం 3 బిల్లులను తాజాగా లోక్సభలో నిన్న ప్రవేశపెట్టింది. అదే రోజు పాత చట్టం అమల్లోకి వస్తున్నట్లు అనూహ్యంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తీరుపై లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ అవమానపరిచే విధంగా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. తనకు తెలంగాణ ఉద్యమం పట్ల అపార గౌరవం ఉందని తేజస్వి సూర్య స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. ఈ బీజేపీ కూటమి గాని ఎన్డీఏ కూటమి గాని ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే గనక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. కానీ వారు మాట్లాడినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 2014 వరకు కూడా ఉద్యమం జరిగితే 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత విధానం కారణంగా జరిగిన విషయం చెప్పడం జరిగింది. That my statement is being taken out of context, it is being twisted with a malicious intent. My intent is to expose how the Congress party in particular has tried to sabotage the Telangana movement. More than 1,200 people committed suicide. More than 300 people died by firing. This is the legacy of the Congress party, and I have absolute respect for the martyrs of the Telangana movement, and I want to pay my respects to them. శ్రీవాణి నిధులతో ఏపీ వ్యాప్తంగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల అభివృద్ధికి టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామన్న సీఎం ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో 25 నుంచి 30 వరకు ఆలయాల్ని నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. 3 రకాల డిజైన్లతో పైలట్ ప్రాజెక్టుగా నిర్మించాలన్న సీఎం వీటి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించారు.
నిర్మించాలన్నారు. వీటి ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాల్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. దేవాలయాల్లో పవిత్రతతో పాటు పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్ద ఎత్తున పెరుగుతోందన్న సీఎం ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.20 కోట్లకు పైగా భక్తులు దర్శించుకోగా, శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలకు 55.15 లక్షల మంది భక్తులు సందర్శించారని వెల్లడించారు. దేవాలయాలకొచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉందని తేల్చి చెప్పారు. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలని ఆదేశించారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, సేవలన్నింటినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ఆలయాలకు ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి వివరాలతో డాష్ బోర్డు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులు, ఇంజనీర్లతో బ్యారేజీల అంశంపై ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు, బోర్ల తవ్వకాలు, పనుల్లో వేగం పెంచే చర్యలు ఎంతవరకు వచ్చాయంటూ బ్యారేజీల పునరుద్ధరణ పనుల కోసం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కర్నల్ పరీక్షిత్ మెహ్రాను సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద బోర్ల తవ్వకాలు ఈ నెలాఖరులోగా పుంజుకుంటాయని పరీక్షిత్ వివరించినట్లు సమాచారం. పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. ఈ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నందున తాత్కాలిక పనులు చేయడం, 1000 బోర్లు వేయాల్సిన చోట అరకొరగా వేసి వదిలేయడం వంటివి చేయొద్దని సీఎం అప్రమత్తం చేశారు. ప్రభుత్వానికి మాట రానివ్వొద్దని సూచించారు. గత పాలకులు అలాగే చేసి అనేక రకాల తప్పులు చేయడం వల్లే బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని పేర్కొన్నారు. అలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా బ్యారేజీలను పకడ్బందీగా పునరుద్ధరించి వినియోగంలోకి తేవాలని సీఎం సూచించినట్లు తెలిసింది. మేడిగడ్డ ఆనకట్ట మరమ్మతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు రేపు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. ఆనకట్ట మరమ్మతుల ప్రక్రియను పరిశీలించనున్నారు. దాంతో 2 రోజుల ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ మ్యాప్పై మరింత బలంగా నిలబెట్టే మెగా అడుగు త్వరలోనే పడనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 8175 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. వేలాది ఉద్యోగాలు, ప్రపంచ స్థాయి సాంకేతికతతో ఈ ప్రాజెక్టు భవిష్యత్ అవసరాలకు శక్తివంతమైన ఆధారంగా నిలవనుంది. ఉత్తరాంధ్రలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాంబిల్లిలో ఏర్పాటు కానున్న లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది. సెల్ నుంచి ప్యాక్, ఎనర్జీ మేనేజ్మెంట్ వరకు ఒకే చోట సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్న సమయంలో ఎనర్జీ స్టోరేజ్ రంగంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించనుంది. దాదాపు 3000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా అనుబంధ పరిశ్రమలు, సరఫరా గొలుసు అభివృద్ధికి దోహదం చేస్తుంది. భవిష్యత్తులో 20 గిగావాట్ అవర్ సామర్థ్యానికి విస్తరణ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు మొదటి దశ 2027 జూలై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలన్నది లక్ష్యం. ఈ పరిశ్రమకు సుమారు 300 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టును విస్తరించడం ద్వారా భవిష్యత్తులో 20 గిగావాట్ అవర్ సామర్థ్యం గల ఏసీసీ లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి, దానికి సమానంగా 20 గిగావాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, బేస్ తయారీకి అవసరమైన బ్యాటరీలు ఉత్పత్తి చేయాలన్నది సంస్థ లక్ష్యం. ఈ సంస్థ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు, బ్యాటరీ ప్యాక్ల తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రాబోయే ఇతర ఇంధన నిల్వ సాంకేతికతను పరిశీలిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే గుజరాత్లోని నోయిడా, టెక్సాస్లో 14.9 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, ఇటలీ,
తుర్కీయే వియత్నాంతో పాటు 30 దేశాలకు ఎగుమతి చేస్తోంది. 545 700 వాట్ పీక్ సోలార్ మాడ్యూల్స్ ను తయారు చేసే తొలి స్వదేశీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. మాడ్యూల్స్ తయారీ నుంచి ఇంధన నిల్వ రంగానికి విస్తరించే లక్ష్యంతో ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, భారీగా ఉన్న రెవెన్యూ లోటును అధిగమిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. శాఖల కార్యదర్శులు వారి పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి ముఖ్యమైన వాటిని గుర్తించాలని, నిధుల కేటాయింపులో వాటికే తొలి ప్రాధాన్యమివ్వాలని ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో నిర్దేశించారు. ఏపీ జీఎస్డీపీ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సూక్ష్మ స్థూల ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. 15% వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకు ప్రణాళికల్ని సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీరు, విద్యుత్ వంటి వనరుల్ని కొరత లేకుండా అందిస్తున్నామని, ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా ఆదాయార్జన శాఖలో రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగేలా ఇంటింటి ప్రచారం చేపట్టాలని అధికారులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా 1000 మందికి పైబడి విద్యార్థులున్న 60 పాఠశాలల్లో 5 స్టార్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశించారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లో మరింత పారదర్శకత కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్లో పకడ్బందీ చర్యలుండాలని స్పష్టం చేశారు. ఈసారి 10% అడ్మిషన్ల పెంపుదల లక్ష్యాన్ని మంత్రి అధికారులకు నిర్దేశించారు. పాఠశాలలో డ్రాప్అవుట్స్ను 0 స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ కార్యక్రమంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని తెలిపారు. బీఆర్ఎస్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సర్ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తీసివేసిందన్న ఆరోపణలు విస్తృతంగా తలెత్తుతున్నాయని తెలిపారు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నేతలకు సూచించారు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖచ్చితంగా సర్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం క్రమేపీ పెరుగుతోంది. ఏపీలో గరిష్టంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ వ్యాప్తంగా 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 30 మండలాల్లో నేడు తీవ్ర వడగాలులు, 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు 43 నుంచి 44.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అటు తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ 43.8, నిజామాబాద్ 42.7, మహబూబ్ నగర్, రామగుండంలో 42 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 5 రోజుల్లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణలో ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 10 రోజుల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్, లెబనాన్ నేతలతో మాట్లాడినట్లు సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు 34 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తొలిసారి వాషింగ్టన్లో సమావేశమైనట్లు ట్రంప్ గుర్తు చేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేయాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోను ఆదేశించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 యుద్ధాలను ఆపడం గౌరవంగా ఉందన్న ట్రంప్ ఇది 10వ యుద్ధం అవుతుందన్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత చర్చలకు ముందడుగు పడనుంది. అమెరికాతో శాంతి చర్చలకు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగాలని ఇరాన్ షరతు విధించింది. ఈ వారంలో వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల మధ్య
ప్రత్యక్ష చర్చలు జరగనున్నట్లు తెలిపారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొగ్గు చూపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే పాకిస్తాన్కి వెళ్లి సంతకాల ప్రక్రియలో తాను భాగమయ్యే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇరాన్తో కాల్పుల విరమణ అంగీకారం గడువును పొడిగించేందుకు తాను సిద్ధమేనని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది. పశ్చిమాసియాలో శాంతి సుస్థిరతకు మద్దతుగా భారత్, ఫ్రాన్స్ తమ వంతు సహకారం కొనసాగించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ప్రధాని మోదీ ఓ పోస్ట్ పెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయానం వెంటనే పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉందని దానికి అంగీకరించినట్లు తెలిపారు. పశ్చిమాసియా దాని వెలుపల శాంతి సుస్థిరత నెలకొనేందుకు ఇరు దేశాలు సహకారం కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.